కోమమ్మ కథనరమ్మ భాగవతవందన గుడి గుడి బంతులార కూతురు గుణవంతులార కథ పేరు వర్ధరాజు వర పుత్రుడు వరాల బంతి కథనాట దేవరాజు వారి అమ్మవారు దేవనీలా దేవి గర్భ అమ్మటి విలువ ఆడి విల్ల లేదు బాపడి విలువ అమ్మల తిండి బాలలే తల్లి మేడల మీ తల్లి కన్నులు కంటి పుట్టడు కన్నయ్యనా రాజుడు దేవరాజు ధర్మాన్ని చేయగంట కట్టి పుణ్యం కొద్ది రాజు వేరుబడి సభయాన్ని కచ్చారు బంది పెట్టుకొని భవనాన్ని పెట్టుకైనా రామరాములు రామ రామ గుడివంతులార కూర్చున్న పెద్దలారా ఓ గుణవంతులారా అలనాటి కథలు ఎలనాటి కథలు అన్నారు ఎలనాటి కథలు అలనాటి కథలు అన్నారయ్యా చిరంజీవి సినిమా కాదు భరత భాగవతం కాదు టీవీల బొమ్మ కాదు వాళ్ళరి తెల్లరి కథలు కదా మీ కథం కాదు మా రాదు రెండు దండాలు మూడు అలరి కుండి పోతల్లులారా అల్లరి కుండి అమ్మవారి వరాలి ఆ తల్లి దేవతీలనే అమ్మా ఎటివాడు మోడాని ఎక్కిరియరాదు ఇటివాడు మోడాని గురిపియ్యరాదు ముసలివాడు మోడాని మూతిపోటుడు వరాదు వన్నల రాజ్యం అడివి రాజ్యం అన్నారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అన్నారు భర్తతోనే భాగ్యం అనుకున్నది మౌనితోనే మోక్షం అనుకున్నది సిరితోనే ఏనాడు సింగారం అనుకున్నది ఆడవిల్ల దేవనీలనమ్మ భర్త సేవ కంటగారా
కర్రగా మూటకెత్తిన మొత్తం ఏనాడు ఇచ్చే పాడైతానైనా మనసి నువ్వేమన్నా పక్కపరిచినవా ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్పకూర సప్పకూర తింటానా రోజుకింత ఊరుతాను కానీ కాళ్ళు అరిగేది కాదు అయిన కాళ్ళు అరిగినవాని నువ్వెక్కడ చూసినవు మొన్న మనం ఏనాడు మాత్రం చంపుకున్న రైల్వే స్టేషన్ లా గోదావరి కథ అవ బస్టల్లో ఏనాడు రైల్వే స్టేషన్ లా కాళ్ళు వేలు లేకపోయే చేతులకు వేలు లేకపోయే వాళ్ళ భార్య వాళ్ళ కాళ్ళు పెడితే వాళ్ళ కాళ్ళకున్నాయి రుచిపోయినాడుకున్నాడయ్యా తన భార్య కడిగితే వాని కాళ్ళకే లూచిపోలేదు చేతులకే లూచిపోలేదు వాడు ముందు జన్మంలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జనమందు పూని కృష్ణాది రోగం చేసింది బామ ఓ నాదో ఆయన కచ్చిన రోగం ఆయన కచ్చిన రోగం నీకప్పుడు వస్తుందో ఈ కడుగుడప్పుడు తప్పదు ఊళ్ళకొని తిరుగుడప్పుడు తప్పదు అయ్యా కుట్టా రోగం నాకు వచ్చుంటే నీకు ఒక కాళ్ళు వేడ తప్పదు అనుకున్నావా నీకు నాకు కంచం వేరు మంచం వేరు వాళ్ళు అన్ని బంద్ అవుతాయి కంచం బంధన మంచిది కానీ ఆల్రౌండ్ అన్ని బంధన మంచిది కానీ గా మంచి వేరైతే నేను బతికనాదు పొద్దుందాక బండల కట్టం వేసి భర్త భవనాల పెడి ఎడవతే మంచి నీళ్ళతోని మర్యాద చేసింది ఏనాడు ఆడవిల్లలన్నారు అమ్మవారు దేవనీలగారా భర్తకు మంచి నీళ్ళతోని మర్యాద చేసి భవనాలు నింపుకున్నదే అమ్మా కాల్చిన కాడ తిన్న ఓదివమ్మ ఎంతో కంట తిన్న ఓదివ ఈ అక్క ఒక్కగలైతే ఎడుగురు అన్నాను చెప్పదట కనలే కచ్చాడు కక్క దొరికింది కచ్చడి పెట్టా పోరాడు దొరికింది కచ్చడి దొడ్డ అయితే కచ్చి పోరాడు
అవ్వల్లో నువ్వు పీరిగంత మొగను అనుకున్నా నా ఇజ్జత్ ఏం తీసారా నీ పంచని గడ్డని పల్లె నీకు ఇద్దరు కూడా ఉన్నదా మంచి మంచి తెలకుంటా అట్లనా ఇద్దరు మంచిగా పడుకొని ఇంటికాడ ఫ్రెండ్ అని 15 రోజుల పాటు మహిళా సంఘం మీటింగ్ వెళ్తారావు నీ మీద మన్ను నీతో మీ వస్తే మీ పేర్లు అలా గిట్ట ఊళ్ళో కొని ఇస్తారు అని అందరూ అనవచ్చు పదవులు కొరకు నేను పెళ్లి కట్టడం మారిపోతావు మళ్ళీ అయితే ఎందుకు కొరకట చిన్నవది మరి బామా 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 దేవనీలా ఎక్కే గుర్రాలు ఉన్నాయి బామా ఏలే రాజ్యాలు ఉన్నాయి ఢిల్లీ దాకా మూలు ఉన్నాయి బామా కాశీ దాకా కల్లాలు ఉన్నాయి అష్ట సంపద భాగ్యం ఉన్నది బామా నువ్వు ఎందుకు రోజు తిన్నవేన వంటి వినాదు అయ్యో నాద నా ప్రాణనాద పోనాదు ఎక్కే గుర్రాలు ఉండే ఓనాదు అమ్మ ఏలే రాజ్యాలు ఉండే ఓనాదా రాగమూలైనా కలిగి ఉన్నాయా కాసిరాక కల్లాలు మనకున్నాయా కట్టా తీరాలు లేక ఓనాలు అయ్య తుడుగారై కాలు లేక ఓనాలు చిన్న ఓలేదే ఓనాదా ఎంత ధనం ఉన్నా ఎన్ని బంగుళాలు ఉన్నా అవతల ఎన్ని ఎకరాల భూములున్నా గాని కొడుకుల గనాల కోరిక తీరాలే బిడ్డల గనాల ప్రవల తీరాలని అనుకుంటారయ్యా అయ్యో మన గర్భవాస బంధు ఓనాదా మన పుణ్యపు గర్భాన ఓనాదా అయ్యా మనకొక్క కొడుకు కూడాలే బాయనా లంగైన దొంగైన తిరుగుతోడు తాగుతోడు కొన్న కొడుకైనా గాని ఉన్నన్ని రోజులు ముక్కడి కూడు పెడతాడు సత్యనాడు ఏనాడు మన తలపొరి పెడతాడయ్యా మగ పురుగు జగ పురుగు బంగారు పురుగు పదత్త చేసిన ఏనాడు మాత్రం బతుకుతాడు మనకు ఒకగాను ఒక కొడుకు ఉన్నట్టయితే నాదో అవు అందుకే అన్నారయ్యా తుతులు పుట్టేది ఎందుకంటే ముందు కథలు అందుకన్నారు కొడుకులు పుట్టేది ఎందుకంటే తల్లిదండ్రి రాజులు జరిగిపోయిన రోజు తలకొని పెట్టేది ఏనాడు కన్న కొడుకులు అన్నారయ్యా